హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ బిట్స్ కొన్ని తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మెసేజ్ చేయండి. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 కౌమార దశ. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 1 పొగడ్త, ఆప్షన్ 2 స్వయం సంతృప్తి, ఆప్షన్ 3 దండన, ఆప్షన్ 4 బహుమానం. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి. నెక్స్ట్ క్వశ్చన్. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. ఆప్షన్ 1 టీఎల్ఎం తయారీ, ఆప్షన్ 2 లక్ష్యాల రూపకల్పన, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 విషయ వివరణ. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఆప్షన్ 4 విషయ వివరణ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. ఆప్షన్ 1 పునరభ్యసన, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 పునశ్చరణ. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఆప్షన్ 2 పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 విశ్లేషణం, ఆప్షన్ 4 మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఆప్షన్ 4 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఆప్షన్ 1 అభ్యాసక కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలు. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది ఆప్షన్ 1 అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. నెక్స్ట్ క్వశ్చన్. వీటి ద్వారా భావనలు పొందలేము. ఆప్షన్ 1 కంఠస్థీకరణం, ఆప్షన్ 2 ఆవిష్కరణ, ఆప్షన్ 3 ఉదాహరణలు, ఆప్షన్ 4 పోలికలు మరియు భేదాలు. వీటి ద్వారా భావనలు పొందలేమంటే ఆప్షన్ 1 కంఠస్థీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఆప్షన్ 1 వ్యూహాత్మక ఆలోచన, ఆప్షన్ 2 మూర్త ఆలోచన, ఆప్షన్ 3 తార్కిక ఆలోచన, ఆప్షన్ 4 అమూర్త ఆలోచన. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తున్నాడు కాబట్టి ఆప్షన్ 2 మూర్త ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్దీపనలు పునర్బలం కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఆప్షన్ 2 విద్యా విషయక మార్గదర్శకత్వం, ఆప్షన్ 3 ఔద్యోగిక మార్గదర్శకత్వం, ఆప్షన్ 4 పరివర్తన మార్గదర్శకత్వం. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకం ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది, ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది, ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం అభ్యసనం పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ 4 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రియల్లో పాల్గొంటారు. క్రింది వానిలో సరికాని ప్రవచనం
ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినదనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు ఇంజనీర్లు, ఆప్షన్ 2 జీవశాస్త్రవేత్తలు క్రీడాకారులు, ఆప్షన్ 3 తత్వవేత్తలు కళాకారులు, ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడానికి కావాల్సిన కారకాలు ఆప్షన్ 1 పెరుగుదల వికాసం, ఆప్షన్ 2 వికాసం సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 పరిపక్వత అభ్యసనం, ఆప్షన్ 4 పెరుగుదల అభిరుచి. సైకిల్ తొక్కడానికి కావాల్సిన కారకాలు ఆప్షన్ 3 పరిపక్వత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు. అది సిద్ధాంతం ఏమిటంటే ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఆప్షన్ వైఖరి, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 అభిరుచి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఆప్షన్ 4 అభిరుచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.